ఏంటి బాబు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు న్యూస్గా మాట్లాడకూడదు. ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, గుర్తు పెట్టుకోండి. తెల్లవారి నుంచి మీరు ఏమన్నా మేమేమనలేదు, తెల్లవారి నుంచి మీరు ఏమన్నా అనలేదు. మా మినిస్టర్ గారు వెంట మేము బాధపడతాము. సార్ సార్ మీకేమన్నా సార్ మీకేమన్నా ఏంటి బాబు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు న్యూస్గా మాట్లాడకూడదు. న్యూస్గా మాట్లాడకపోతే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడద్దు, మీరు గొడవలు పడద్దు, గుర్తు పెట్టుకోండి. తెల్లవారి నుంచి మీరు ఏమన్నా మేమేమనలేదు, తెల్లవారి నుంచి మీరు ఏమన్నా అనలేదు. మా మినిస్టర్ గారు వెంట మేము బాధపడతాము. సార్ సార్ మీకేమన్నా సార్ మీకేమన్నా అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా పలాసలో జరిగిన ఒక దుస్సంఘటన మీద నిజాలేంటో, అక్కడ జరిగిందేంటో మీడియా ద్వారా, శ్రీకాకుళం ఎస్పీ గారి ప్రెస్ మీట్ ద్వారా మరియు నా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలోని పలాసలో ఏం జరిగిందని ఆందోళన పడుతున్న ప్రతి ఒక్క తెలుగుదేశం అభిమానికి, రాష్ట్ర ప్రజలకు నిజాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే పలాస మాజీ పశువుల మంత్రి, చిన్నప్పుడు ఒక సామెత ఎక్కువ వినేవాళ్ళం అండి, ఎలక తోలు ఎంత తోమినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పశువు పశువే గాని మనిషి కాడు. అక్కడ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఏదో ఒక సంఘటన జరిగిపోయింది అని సోషల్ మీడియా ముందు నోటికొచ్చినట్టు పిచ్చి వాగుడు చెత్తవాగుడు వాగుతున్న చీదర అప్పలరాజు గారికి, ముఖ్యంగా 3-4 నెలలుగా ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచాక ఎక్కడికక్కడ సర్దుకొని పలాస వదిలేసి పారిపోయిన అప్పలరాజు గారి పెంపుడు కుక్కలు ఈరోజు మళ్లీ బయటకొచ్చి అబద్దాలని సోషల్ మీడియా ద్వారా ఎవరినో నమ్మించేద్దామని చాలా తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. గౌతు కుటుంబం ఏంటో, గౌతు కుటుంబం చరిత్ర ఏంటో, గౌతు శిరీష అంటే ఏంటో గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోని ఎలా నా పలాసాని నేను కాపాడుకున్నానో ప్రతి ఒక్కరికి తెలుసు. అయ్యా అప్పలరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు వద్దు అని చెప్పడం వలన, నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం వలన
పలాసాని ప్రశాంతంగా ఉంచుతాను. గత 5 సంవత్సరాలలో జరిగిన గొడవలు, దౌర్జన్యాలు పలాసాలో జరగకుండా ప్రజల్ని ప్రశాంతంగా ఉంచుతానని మాట ఇవ్వడం వల్ల మీరు ఎన్ని చేసినా 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టి నా మీద, నా కుటుంబం మీద, ముఖ్యంగా నా తాతగారైన గౌతు లచ్చన్న గారి మీద ఎన్ని అబద్దాలు రాయించినా పలాస ప్రజలు నమ్మలేదు. నిన్ను 40,000 తేడాతో ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా నీకు సిగ్గు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగింది వదిలేయమన్నారని పలాస అభివృద్ధి మీద నేను దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాను. చెప్పిన మాట ప్రకారం ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే ఆశయంతో ముందుకెళ్తున్నాను. ఇన్ని వాగుడు వాగుతున్నావు కదా, మంత్రిగా 4 సంవత్సరాలు ఉన్నానని గొప్పలు చెప్తున్నావు కదా, ఒక్క రైతుకైనా ఒక చుక్క నీరు, వంశధార నీళ్ళు ఎందుకు ఇవ్వలేదో నువ్వు? ఒక ఎమ్మెల్యేగా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల లోపలే ఎలా ఇవ్వగలిగానో దానికి సమాధానం చెప్పగలవా? ఈరోజు పలాసలో గత 3 రోజులుగా వైసీపీ అప్పలరాజు పెంపుడు కుక్కలు చేస్తున్న ప్రచారానికి కొంతమంది మన టీడీపీ సోదరులు బాధపడుతూ అక్క వాళ్ళని వదిలేస్తారా అని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం. సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహిళా నాయకురాలుగా వీళ్ళ చేతుల్లో మేము సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం. ఈరోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అదే అవమానాలు ఎదుర్కోలేకపోతున్నాం. మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు. అయ్యా అప్పలరాజు గారు, నిన్న మొన్న ఎవరో మీ మహిళా నాయకురాల చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, మమ్మల్ని భయపెడుతున్న శిరీష అని. ఇంకా నేను భయం పెట్టలేదు కదా, అప్పుడే చంకీ పడుతున్నట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారు పాత విషయాలు ఎత్తొద్దన్నారు కానీ ఈ రోజు మీరు చేసే వేషాలకి సమాధానం చెప్పకుండా ఉండమని ఏం చెప్పలేదు మాకు. ప్రతి ఒక్క సోషల్ మీడియా సభ్యులకి మనవి, పలాసాలో ఈ 2-3 రోజుల్లోని సొంత అకౌంట్లతోని మరియు పిరికి వాళ్లాగా ఫేక్ అకౌంట్లతోని నా మీద పెడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా తాలూకా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వం మనది. ఫేక్ అకౌంట్లని సైబర్ సెల్ ద్వారా ఎలా బయటకు తీయాలో కూడా మన ప్రభుత్వానికి తెలుసు. 3 రోజుల్లో మొత్తం అందరి మీద కూడా న్యాయపరంగా, చట్టపరంగా ఎస్పీ గారికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబోతున్నాను. గతంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా కూడా మీ పోలీసుల వల్ల ఒక్కడు కూడా పోలీస్ స్టేషన్ కి రాలేదు. ఈ రోజు పరిస్థితి తలకిందులైంది, గుర్తుపెట్టుకోండి. తప్పుడుగా పెట్టిన ప్రతి ఒక్కడిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాను, ఫేక్ అకౌంట్ల సంగతి కూడా తేలుస్తానని చెప్తూ, హుందా రాజకీయాలు చేయి అప్పలరాజు, లేకపోతే ఉనికి కూడా కోల్పోతావు. ఒక్కసారికే 40,000 మైనస్ లో పడ్డావు, రేపు టికెట్ కూడా రాకుండా ఉంటుంది. నీ చెత్త వాగుళ్లు, నీ పెంపుడు కుక్కల చెత్త రాతలు ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ, నాకు అండగా నిల్చొని నిజ నిజాలని గమనించి నాకు ఫోన్ కాల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ సోదరి గౌతు శిరీష.